హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో ఫ్రాక్ స్టిచ్చింగ్ అలాగే ఎంబ్రాయిడరీ ఒకటి చూద్దామండి. రీసెంట్గా చేసిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాత్ ఉంది కదండి, దాంతో మినియేచర్ మోడల్ ఫ్రాక్ చూపిస్తాను. ఇలా అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. బేసిక్ మోడలేనండి. మనం పెయింటింగ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చిందనమాట, క్లాసీ లుక్. సో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసిన క్లాత్ని ఇలా యూటిలైజ్ చేస్తున్నానండి. ఇది పిల్లలకు కూడా మనము ఇలాగే తీసుకోవచ్చు. మెజర్మెంట్స్ పిల్లలకు పెద్దగా ఏమి ఉండదండి. నేను ఇది మినియేచర్ మోడల్ చూపిస్తున్నాను. మీ పిల్లల మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఇలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేశానండి యాజ్ యూజువల్గాను. బేసిక్ టాప్ ఇది అంటే 2 ఫోల్డ్స్ చేశాను అనమాట. ఇక్కడ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను అరౌండ్ 1 ఇంచ్. షోల్డర్ విడ్త్ ఏమో 2.5. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డెప్త్ కూడా 2.5 తీసుకొని ఇలా లైన్ డ్రా చేశానండి. బాడీస్ తీసుకుంటున్నాను, బాడీస్ మెజర్మెంట్. ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర విడ్త్ ఏమో ఇలాగా 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి అరౌండ్, అంటే ఎంపైర్ లైన్ అనుకోండి. ఇక్కడ నుంచి డౌన్ ఇలా 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, వేస్ట్ లైన్ అనుకోండి. అలాగే వేస్ట్ లైన్ విడ్త్ కూడా అరౌండ్ 3 ఇంచెస్ మార్క్ చేశాను. వేస్ట్ లైన్ నుంచి ఇలా డౌన్కి 2.5 మార్క్ చేస్తున్నానండి, అంటే హిప్ లైన్ వరకు అనమాట. హిప్ లైన్ విడ్త్ ఏమో అరౌండ్ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. మీరు మీ పిల్లల మెజర్మెంట్స్ ప్రకారంగా తీసుకోవాలి. ఇది మినియేచర్ మోడల్ కదా, నేను రఫ్గా చూపుతున్నాను మెజర్మెంట్స్ అనేవి. అలాగే నెక్ లైన్ డెప్త్ కూడా అరౌండ్ 1 ఇంచ్ తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ కర్వ్ ఇలా తీసుకుంటున్నానండి. మెజర్మెంట్స్ ప్రకారంగా ఇలా కట్ చేసేయడమే. స్లీవ్లెస్ అది కూడా పిల్లలకే కాబట్టి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కటింగ్ అనేది ఆప్షనల్ అనమాట. ఇలా 2 ప్యానల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దామండి. ముందుగా నెక్ లైన్స్ హెమ్ చేసేస్తున్నాను. నెక్ లైన్స్ కానీ ఆర్మ్ హోల్స్ కానీ ఇలా టాప్ స్టిచ్ ఇవ్వడం వల్ల నీట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఇలా ఫోల్డ్ అయినా చేసేయచ్చు, లేదంటే నేనైతే జిగ్జాగ్ స్టిచ్ ఇచ్చేస్తానండి. ఇలాగా ఈజీగా అయిపోతుంది అనమాట. సిమిలర్గానే బ్యాక్ ప్యానల్ నెక్ లైన్ కూడా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు బోత్ ప్యానల్స్ రైట్ ఆన్ రైట్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్ లైన్ నుంచి స్టిచ్ ఇవ్వాలి, జాయిన్ చేసేయాలన్నమాట. ఇలాగా ఆర్మ్ హోల్స్ కూడా హెమ్ చేసేస్తున్నాను బయాస్ క్లాత్ యూస్ చేసి. దీనికి బాటమ్స్ హెమ్ చేసే ఉన్నాయి కాబట్టి జస్ట్ నేను బాడీస్ అటాచ్ చేస్తాను బోత్ సైడ్స్ మెజర్మెంట్స్ ప్రకారంగా, అంతేనండి. చాలా ఈజీ. సో ఇదనమాట బేసిక్ ఫ్రాక్, చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎంబ్రాయిడరీ చూద్దామండి. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట.
ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఇలా ఫిక్స్ చేసుకోవాలంటే నేనైతే బుక్రమ్ కూడా ప్లేస్ చేశాను వెనకాతల, ఎందుకంటే కాస్త స్టిఫ్గా ఉంటే ఎంబ్రాయిడరీ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా సింపుల్గా రోజు లీవ్స్ డ్రా చేస్తున్నానండి. మెషిన్ ఎంబ్రాయిడరీకి ఇలా సెట్ చేశానండి. ఫీడ్ డాగ్ అనేది డ్రాప్ చేశాను, అలాగే ఫుడ్స్ కూడా తీసాను. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. నార్మల్ మిషన్ మీద కూడా ఎంబ్రాయిడరీ అవుతుందండి, కాకపోతే దానికి టైం పడుతుంది అనమాట. అది స్ట్రైట్ స్టిచ్ అవడం వల్ల మనం కాస్త సెట్టింగ్స్ అనేవి మార్చాలి. మెషిన్కి థ్రెడ్ టెన్షన్ అనేది 0లో కానీ 1లో ఉంచాలండి. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సెలెక్టర్లో C సెలెక్ట్ చేసుకున్నాను, అంటే జిగ్జాగ్ స్టిచ్ అనమాట. ఈ లెంత్ ఏమో SS అనమాట. SSకి ఇవి పడతాయి, ఈ స్టిచ్చెస్ అనేవి కాస్త థిక్గా పడతాయి అనమాట. ఎంబ్రాయిడరీకి సిల్క్ థ్రెడ్స్ కానీ కాటన్ థ్రెడ్స్ కానీ యూస్ చేయొచ్చండి. ఇక్కడ సిల్క్ థ్రెడ్ అలాగే కాటన్ థ్రెడ్ కూడా యూస్ చేస్తున్నాను. ప్రొఫెషనల్సే ఏం అవ్వక్కర్లేదండి, కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయి. మన ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మనమే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగాను. జస్ట్ హ్యాండ్ మూమెంట్ అనేది కాస్త ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయండి. ముందుగా పెటల్స్ని ఇలాగ ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఇలా అయిపోయిందండి. దీనికి సిల్క్ థ్రెడ్ యూస్ చేశాను, కాటన్ థ్రెడ్ యూస్ చేసి ఇలాగ లీవ్స్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. ఏ థ్రెడ్ అయినా వాడచ్చు మనం. ఇలా డిజైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నానండి స్టెమ్స్ అండ్ లీవ్స్తోని. లెటర్స్ ఎంబ్రాయిడరీ చేయడం కూడా కాస్త ప్రాక్టీస్ మీద ఈజీగానే వచ్చేస్తుందండి. మనం పేపర్ మీద ఏ పొజిషన్లో అయితే రాస్తామో అలవాటో అలాగే ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్ మూమెంట్ ఈజీ అయిపోతే లెటర్స్ ఎంబ్రాయిడరీ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంచవచ్చు, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చండి వేరే కలర్తోని ఫ్లోరల్స్ అనమాట.
ఇలా రోజ్ బడ్స్ లాగా కూడా ఎంబ్రాయిడరీ చేసేస్తున్నాను. ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ని డిజైన్ చేసుకోవచ్చండి. ఇది కూడా ఒక ఆర్టే కదా. రోజ్ బడ్స్కి కనెక్ట్ చేస్తూ స్టెమ్స్ అండ్ లీవ్స్ లాగా వేసేస్తున్నాను అనమాట. ఇలాగా జిగ్జాగ్ స్టిచ్ అనేది కాస్త థిన్గా సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇదండి అయిపోయింది. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట డిజైన్ని. చాలా సింపుల్ డిజైనే. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది ఒక ఆర్ట్ అండి. అది రాని వాళ్ళు కూడా ఇలాంటి ప్యాచెస్ తీసుకొని పిల్లల ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ అటాచ్ చేయొచ్చు. ఇంతకుముందు నాది ఒక బ్లౌజ్కి ఇలాంటిది ఒకటి అటాచ్ చేశానండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.